శ్రీ గురుభ్యో నమ. ఈరోజు మనం శ్రీ భగవద్గీత 12వ అధ్యాయమైన భక్తి యోగం యొక్క పారాయణ మహత్యాన్ని తెలుసుకుందాం. పూర్వం దక్షిణ దేశంలో కొల్హాపురం అనే ఒక పెద్ద నగరం ఉండేది. మీకు అందరికీ కూడా తెలిసే ఉంటుంది. అక్కడ ఆ పరాశక్తి లక్ష్మీదేవి రూపంతో కొలువయ్యింది. ఎంతోమంది దేవతలే కాకుండా సిద్ధులు, సాధ్యులు అందరూ ఆ తల్లిని దర్శించుకొని ఆ తల్లి యొక్క అనుగ్రహాన్ని పొందుతూ ఉండేవారట. అలాగా ఒకరోజు ఒక రాజకుమారుడు వచ్చాడు ఆ తల్లి దర్శనానికి. ఆ తల్లిని దర్శించి భక్తితో ఎంతగానో స్తోత్రం చేశాట. ఆ రాజకుమారుడి స్తోత్రానికి ఆ తల్లి కరుణించి అతడికి ప్రత్యక్షమై ఏ వరం కావాలో కోరుకోమని చెప్పిందట. అంతతో ఆ రాజకుమారుడు ఆ తల్లికి నమస్కారం చేసి, అమ్మా, నా తండ్రి పేరు బృహద్రథుడు. ఆయన అశ్వమేధ యాగం చేస్తూ కాలవశాన్న మధ్యలో మరణించాడు. సరే, ఆయన దేహాన్ని మేము తైల ద్రావణ పాత్రల్లో భద్రపరిచి పెట్టాం. ఈలోపు చూస్తే ఆ యాగాశ్వం కూడా ఎక్కడో తప్పిపోయింది. మా రాజ్య సైనికులు, నేను ఆ యాగాశ్వం కోసం ఎంతగానో వెతికాం. అది మాత్రం ఎక్కడ దొరకలేదు. తల్లి అనుగ్రహించి ఆ యాగాశ్వాన్ని ఎక్కడున్నదో మాకు దొరికేటట్లు చేయి తల్లి. ఆ యజ్ఞాన్ని పరిసమాప్తం చేసి నా తండ్రి యొక్క రుణాన్ని తీర్చుకుంటే అదృష్టాన్ని నాకు కలిగించు తల్లి అని కోరాట. చాలా ధర్మబద్ధమైన కోరిక. ఆ యజ్ఞం మధ్యలో ఆగకూడదు. ఆ తండ్రి తలపెట్టిన కార్యాన్ని కొడుకు పూర్తి చేసి తండ్రి రుణం తీర్చుకోవాలనుకుంటున్నాడు. ఆ తల్లి దానికి అనుగ్రహించి, అలాగే తప్పకుండా నెరవేరుతుంది. ఇదిగో నా ఆలయం ద్వారం వద్ద ఒక బ్రాహ్మణుడు కూర్చో ఉంటాడు. అతని పేరు సిద్ధసమాధి. అతని దగ్గరికి వెళ్ళు, అతను నీ కోరిక నెరవేరుస్తాడు అని చెప్పిందట. సరే, ఆ తల్లి ఆజ్ఞ ప్రకారం రాజకుమారుడు ఆ ఆలయ ద్వారం దగ్గర ఉన్నటువంటి ఒక బ్రాహ్మణుడిని చూసి ఆయనకు నమస్కారం చేసి నిలబడ్డాట. ఈ రాజకుమారుడు ఏమీ చెప్పకుండానే, అమ్మ పంపిందా నిన్ను అని అడిగి, ఏం కావాలి చెప్పు అన్నారట. సరే, ఆ దేవికి విన్నవించినట్లుగానే ఈ బ్రాహ్మణుడు కూడా అదే విషయాన్ని చెప్పాట. సరే, ఆ బ్రాహ్మణుడు తన మంత్రశక్తి చేత దేవతల్ని అక్కడికి ఆహ్వానించాట. ఆ వచ్చిన దేవతలు ఎంతో వినయంగా ఆ బ్రాహ్మణుడి ముందు నిలబడి ఆయన ఆజ్ఞ కోసం ఎదురు చూస్తున్నాడట. అంత ఆ బ్రాహ్మణుడు, ఇతని యజ్ఞాశ్వం ఎక్కడో తప్పిపోయింది, ఇంద్రుడు దొంగిలించిన ఆ యజ్ఞాశ్వాన్ని తీసుకొని వచ్చి నాకు అప్పగించి తిరిగి వెళ్ళండి అని వారిని కోరాట. వారు వెంటనే ఆ దేవతలు వెళ్ళి ఆ యజ్ఞాశ్వాన్ని తీసుకొని వచ్చి ఆ బ్రాహ్మణుడి దగ్గర అప్పగించి వెళ్ళిపోయారట. ఇదంతా చూస్తున్నాడు ఈ రాజకుమారుడు. ఏమిటి ఈయన మంత్రశక్తి? మనం దేవతల కోసం ఎంతో యజ్ఞయాగాదులు చేస్తే కానీ వాళ్ళు ప్రత్యక్షం కావడమే ఎంతో అరుదుగా ఉంటుంది. ఈయన ఎంత శక్తి సంపన్నుడు, దేవతలను పిలిచి ఆజ్ఞాపించి పనులు చేయించుకోగలుగుతున్నాడు అని చెప్పి ఆయన శక్తి సామర్థ్యాలకి చాలా ఆశ్చర్యపోయి ఆ బ్రాహ్మణుడికి నమస్కరించాట. మహానుభావ, ఇంత శక్తి గలవారు మీరు, నాకు ఇంకొక చిన్న కోరిక ఉంది, అది కూడా మీరు తీర్చండి. నా తండ్రి దేహాన్ని అక్కడ తైల ద్రావణాల్లో భద్రపరిచి ఉంచాము. మీరు గనక అతన్ని పునర్జీవితుణ్ణి చేసినట్లయితే ఆయన ఈ యజ్ఞాన్ని పరిసమాప్తి చేసి యజ్ఞఫలాన్ని పొందుతాడు. ఇదొక్కటి అనుగ్రహించండి స్వామి అని ఎంతో వినయంతో భక్తితో వేడుకున్నట్ట. దానికి ఆ బ్రాహ్మణుడు సరే అని ఆ రాజ్యానికి వెళ్ళి తైలపాత్రలలో ఉన్నటువంటి ఆ రాజు యొక్క శరీరంపై మంత్రజలం చల్లి ఆ తండ్రి మళ్ళీ పునర్జీవితుణ్ణి చేశాట. ఆ రాజు నిద్ర నుండి లేచిన వాడి వలె లేచి ఆ బ్రాహ్మణుడికి నమస్కరించగానే ఈ రాజకుమారుడు జరిగిన వృత్తాంతాన్నంతా కూడా తెలియజేశాట. సరే, వెంటనే ఆ రాజుగారు ఆ యజ్ఞాన్ని పరిసమాప్తం చేసి ఆ తరువాత ఆ బ్రాహ్మణుణ్ణి ఆ రాజుకుమారుడు కలిసి ప్రార్థించారట. స్వామి,
ఏ పుణ్యకార్యం చేసి మీరు ఇంతటి ఫలితాన్ని, ఇంతటి గొప్పటి మహత్యాన్ని మీరు సాధించగలిగారు? మాకు కూడా సెలవివ్వండి స్వామి అని ఆయన్ని వేడుకున్నారట. దానికి ఆయన చెప్పారట, అయ్యా, నేను ప్రతిరోజు నియమం తప్పకుండా ఈ భక్తి యోగం 12వ అధ్యాయమైనటువంటి భక్తి యోగాన్ని జపిస్తూ ఉంటాను. ఇంతకాలం జపిస్తూ ఉన్నందువల్ల నాకు ఈ శక్తులు వచ్చాయని తేటతెల్లం చేశాట. ఆ వెంటనే వారిరువురు కూడా ఆ భక్తి యోగ పారాయణ మహత్యం గురించి తెలుసుకున్న వాళ్ళే ఆయన్ని ఆశ్రయించి ఆయన ద్వారా ఆ భక్తి యోగాన్ని వాళ్ళు కూడా అధ్యయనం చేయడం నేర్చుకున్నారట. వాళ్ళు క్రమేపీ ఇలాగే ఆ భక్తి యోగాన్ని రోజు జపించి ఎంతో మహత్తును పొందారట, ఉత్తమ గతులను పొందారట. చూసారా దీనికి ఎంతటి మహత్యం ఉందో? ఈ భక్తి యోగ పారాయణానికి ముఖ్యంగా చెప్పినటువంటి ఫలితం ఏంటంటే కొన్ని దివ్యశక్తులు వస్తాయట. దివ్యశక్తులు కాకుండా ఆ తదుపరి మోక్షప్రాప్తి కూడా లభిస్తుందట. మరి ఇంతటి విలువ కలిగినటువంటి ఈ భక్తి యోగాన్ని మనం కూడా పారాయణం చేద్దాం, ఆ భగవానుడి అనుగ్రహాన్ని పొందుదాం. శ్రీ గురుభ్యో నమః.